హలో మై డియర్ మామరోస్, ఎలా ఉన్నారు? మామ బ్రో, వినాయక చవితి వచ్చేస్తుంది. అందుకే మన బుజ్జి వినాయక స్వామివారి సిరీస్ మొదలైపోతుంది మామ బ్రో. అందుకే కమిటీ మీటింగ్ పెట్టేసుకున్నాము. మనము ఈ సంవత్సరము 10వ సంవత్సరము మామ బ్రో. 2014 నుంచి మనం పెట్టుకున్నాము. అప్పటి నుంచి అమ్మతోనే ఫస్ట్ ఓం బుజ్జి వినాయక నమః అని చెప్పి మన బుజ్జి వినాయక స్వామివారి బుక్లో రాపిచ్చి ఇంకా ప్రోగ్రెస్ స్టార్ట్ చేస్తాం మామ బ్రో. అలానే ఇప్పుడు మీరు చూస్తుంది అమ్మ ప్రతి ఒక్కటి రాసుకొస్తుంటే ఇంకా కుర్రామ కూడా వచ్చేసారు. ఆయన కూడా కూర్చొని ఏమేం కావాలి మొత్తం లిస్ట్ రాసుకొని ఎలా చేయాలి అని మన కమిటీ మెంబర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కమిటీ మీటింగ్లో అటెండ్ అయ్యి బాగా దాన్ని సక్సెస్ చేశారు మా బ్రో. ప్రస్తుతం మన బుజ్జి వినాయక స్వామివారి మీటింగ్ అయితే నేనైతే వచ్చున్నాను. నాతో పాటు మన పెద్దలు గౌరవనీయులు గురువారం ప్రసాద్ మావ గారు, మన అన్న ప్రమోద్ వదిరాల గారు, చైతన్య గారు అండ్ మన నీరజ్ గారు, మన ప్రస్తుతం అయితే మన 5 వచ్చాము మీటింగ్. వామ్మో, అందరూ వచ్చేసారు, నేనే లేటు. కానీ అది వాటి ఏడాది మన ఇది దాని మళ్ళీ దాని కాస్ట్ ఎంత ఉంది వీడు మామూలుగా బ్యాంకే ట్రాక్టర్లకే అవునా ఉంటుంది రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ ఉంటుంది. సార్ ఏంటి సార్ అది? అది వాటిని ఎప్పుడు ఏ దేశంలో కట్టవచ్చు. అది కట్టడం కాదపా తమ్ముడు, కట్టడం కాదు. అది అనుకోవాలి ఎంతమంది చిన్నపిల్లలప్పుడు రే నువ్వెవరు రే నా మీద కాన్సన్ట్రేషన్ పెట్టావు, నా గుండె మీద. అర్రే పెద్ద సమస్య వచ్చిందే. ఇంకా సేపటికి సీన్మామ విజ్ఞాన్ బాబు కూడా వచ్చి సీన్మామ సజెషన్స్ ఇచ్చారు. మీటింగ్ అలా జరుగుతూ ఉండగా సడన్ గా వర్షం పడింది. ఏం చేస్తున్నావన్నా? బై కెమెరా అటు తిప్పురా, నాకు సిగ్గేస్తుంది. వర్షం ఆగిపోయినాక ఇంకా మనకి కావాల్సిన అన్ని లిస్ట్ A to Z రాసుకొని ప్రోగ్రెస్ చేసుకొని ఇంకా మన కమిటీ మీటింగ్ని ముగించేసాం మా బ్రో. పక్కన రోజు మన బుజ్జి వినాయక స్వామివారిని బుక్ చేసుకోవడానికి మన కమిటీ మెంబర్స్ని అమ్మని తీసుకొని లక్ష్మీ గణపతి ఆలయంలో ముందు దర్శనం చేసుకొని బయలుదేరాం మా బ్రో. నువ్వు రా అన్న ముందుకి. దారిలో ప్రణవ్ వాళ్ళ ఇంటి దగ్గర ప్రణవ్ని, అక్కడ బైపాస్ మీద వరుణ్ని తీసుకొని బయలుదేరిపోయాం. నమస్తే బాబా స్వామీజీ గారు, నమస్తే. ఇంకా ఇక్కడ నుండి మన బుజ్జి వినాయక స్వామివారు ఎక్కడ ఉన్నారో మనం వెతుక్కుంటూ వెళ్ళటం మొదలవుతుంది మా బ్రో. ఇదే మన ఫస్ట్ స్టాల్. ఈ స్టాల్ వచ్చేసి ఒంగోలులోని బైపాస్ ఫ్లైఓవర్ దిగినాక వుడ్ కాంప్లెక్స్ ఎదురు ఉంటుంది మా బ్రో. మనం 2వ సంవత్సరం మన బుజ్జి వినాయకుడిని ఇక్కడి నుంచే తీసుకొచ్చింది. అందుకని ఇక్కడ స్వామివార్లు ఎలా ఉన్నారో చూడటానికి వచ్చేసాం.
ఇక్కడ చాలా రకాల చాలా డిఫరెంట్ మోడల్స్ స్వాములు ఉంటారు మా బ్రో. ఎందుకంటే నాకు బాగా తెలుసు, నేను 2016లో మనం బుజ్జి వినాయక స్వామి వారిని రెండోసారి ఇక్కడి నుంచే తీసుకొచ్చింది, ఆరెంజ్ కలర్ది. మీకు ఎవరికైనా గుర్తుంటే ఒకసారి ఫోటోతో కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ టైప్స్ చాలా అంటే చాలా ఉంటాయి. మనం చూసి సెలెక్ట్ చేసుకోవడానికే మనకి మైండ్లోకి కన్ఫ్యూజన్ అయ్యే అంత స్వాములు ఇక్కడ ఉంటారు మా బ్రో. మొత్తం అన్నిటిని చూసుకుంటూ వస్తూ ఉన్నాము మనము, మన కమిటీ మెంబర్స్. మీకు కూడా ఇలాగే ఎక్కడి నుంచి వెళ్ళి తీసుకొని వచ్చారో అనేది ఒక్కసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి మా బ్రో. మీరు ఏ ఊరు నుంచి తీసుకొచ్చారో. మేమైతే ఇక్కడ అన్నీ చూసుకుంటూ వస్తున్నాము. మనకి ఈ బుజ్జి వినాయక స్వామి వారిది ఈ రూపం బాగా నచ్చింది. వైట్ కలర్లో బాగా షైన్ అవుతూ బాగున్నారు. అందుకే ఓనర్ని పిలిచి దీన్ని ఎన్నున్నాయి, ఇవేనా కలర్స్ అంటే ఇవి 10 ఉన్నాయి అన్నారు. సరే, ఇంకా మన బుజ్జి వినాయక స్వామివారు ఎక్కడున్నారు, ఏనైనా ఆఖరికి అయ్యేది అని చెప్పే ఆలోచనతో మనం ఇక్కడి నుంచి బయలుదేరిపోయాము బ్రో. ఇంకా ఎక్కడైనా మన బుజ్జి వినాయక స్వామివారు బాగా అంటే నేను ఇక్కడున్నాను అని పిలుస్తున్నారు, మరి ఎక్కడున్నారా అని చెప్పి మనం వెతుక్కుంటూ మళ్ళీ బయలుదేరిపోయాము బ్రో. ఇంకా ముందుకి వెళ్తూ ఉన్నాము, ఇంక అక్కడ కాదు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మనము మంగమూరు రోడ్డుకి బయలుదేరిపోయాము బ్రో. అక్కడ కూడా ఒక స్టాల్ ఉంది. ఇంకా అక్కడ కూడా చూసి మన బుజ్జి వినాయకుడు ఇక్కడ ఉన్నారా, ఇంకెక్కడైనా ఉన్నారా అని చెప్పి అలా వెతుక్కుంటూ మన కమిటీ మెంబర్స్ అమ్మతో పాటు బయలుదేరిపోయాము బ్రో. అమ్మ మాత్రం బాగా ఇబ్బంది పడుతూ ఉంది, ఎందుకంటే అమ్మకి చెయ్యి ఆపరేషన్ అయింది కదా, అందుకని బాగా ఇబ్బంది పడుతుంది. కానీ మన బుజ్జి వినాయక స్వామి ఎక్కడుందో తెలుసుకుందాం అని చెప్పి ఇంకా సెకండ్ స్టాల్ కూడా వచ్చేసాము. ఇక్కడ కూడా చూస్తూ వస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ మోడల్స్లో చాలా స్టైల్స్లో ఇక్కడ ముంబై స్టైల్ గణేషన్స్ ఉన్నారు మా బ్రో. చాలా అంటే చాలా అందంగా ఉన్నారు, చాలా వెరైటీస్ ఉన్నాయి, మంచి ఫినిషింగ్ ఇచ్చున్నారు, చాలా పెయింటింగ్ కూడా చాలా క్లియర్గా నీట్గా వేస్తున్నారు మా బ్రో. అయినా చూస్తున్నాం మన బుజ్జి వినాయకుడు ఎక్కడున్నాడని. చాలా హైట్లో ఉన్నాడు. ఇక్కడ ఇది చూడండి, ఈయన చాలా బాగున్నాడు. కానీ ఇక్కడ కూడా ఎందుకో మనసులో అలా అనిపిస్తూ ఉంది. అక్కడి నుంచి బయలుదేరిపోయాం మా బ్రో. ఈయన కూడా కాదు, మన బుజ్జి వినాయకుడు ఇంకెక్కడో ఉన్నాడని చెప్పి ఇంకా మొదలవుకుంటూ ఒంగోలు నుంచి దాటేసి పెళ్ళూరు వెళ్ళిపోతున్నాం మా బ్రో. పెళ్ళూరులో కూడా మంచి వినాయకులు ఇక్కడ కూడా ఉన్నారనేసరికి అక్కడికి కూడా బయలుదేరిపోయాం మా బ్రో. ఇక్కడ రామనాయుడు కాలేజ్ దాటేసి ఇదిగోండి, ఇది పెళ్ళూరులో ఉన్న బాబా గుడి, ఈ పక్కన ఆంజనేయ స్వామి గుడి. జై శ్రీరామ్. ఇంకా అక్కడి నుంచి నేను చదువుకున్న నా పేస్ కాలేజీ ఒంగోలులో అదిగోండి అక్కడ ఉంది. ఒంగోలు అంటే ఒంగోలు కాదు, ఒల్లూరులో ఉంటుంది నేను చదువుకున్న పేస్ కాలేజీ మా బ్రో ఇది. దీని పక్కనే ఇంకొక స్టాలు స్వామివారిది ఉందంటే అక్కడ ఎలా ఉన్నారో చూడటానికి మనం బయలుదేరిపోయాం మా బ్రో. అదిగోండి ఇదే స్టాలు. ఇక్కడ కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి, కాకపోతే ఇక్కడ ఒకే మోడల్లో చాలా చేశారనమాట. కానీ ఫినిషింగ్ మాత్రం మంచిగా చేశారు. అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాము. ఇక్కడ కూడా ముంబై స్టైల్ గణేషులు చేశారు, అలాగే మనం ఎప్పుడు చూసే స్వామి లాంటివి చేసాము. చూసి ఇక్కడ కూడా ఇదే అనుకుంటూ రెండో షెడ్ కూడా ఉంది. అంటే ఇక్కడ 12 ఫీట్ నుంచి 6 ఫీట్ దాకా ఒకటి, 6 ఫీట్ నుంచి ఇంకొంచెం దాకా ఇంకొకటి ఉంది. అవి కూడా చూసుకొని ఓకే, మన బుజ్జి వినాయకుడు ఎందుకో ఇంకా కనపడటం లేదే, ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ ఇంకా మనము ముందుకు బయలుదేరిపోయాం మా బ్రో. ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇప్పుడు మనం చాగోలు వెళ్తున్నాము. 2025లో మనం చాగోలు నుంచే తీసుకొని వచ్చింది బుజ్జి వినాయకుడిని, అందుకని అక్కడే ఉంటాడని చెప్పి మనం బయలుదేరాం మా బ్రో. ఇదిగోండి టోల్ ప్లాజా టంగుటూరుది. ఇంకా ఇక్కడ కూడా చూసుకుంటూ చిన్నగా అమ్మని చూసుకుంటూ కమిటీ మెంబర్స్ని అందరం జాగ్రత్తగా మనం ఉలవపాడు పక్కన ఉన్న చాగోలకి అలా సరదాగా మాట్లాడుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ, అంటే బండి మీద ఆడుకోవడం అంటారా, అలా వెళ్తుంటే అది చూడండి పక్షులు ఎంత అందాయో. బాగా వెళ్తూ మనం కూడా సంతోషంగా మన బుజ్జి వినాయక స్వామివారు ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే అంతలో చాగోలు వచ్చేసింది మా బ్రో. ఇక్కడ మనం ఫస్ట్ స్టాల్ నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటికి ఇది 3వ స్టాల్ మా బ్రో. ఇక్కడికి మనం ఇప్పుడు వెళ్ళి చూడబోతున్నాం. ఎలా ఉన్నాయో మీరు కూడా చూడండి వచ్చేసి. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళీ మామ అక్కడ ఒక విగ్రహాన్ని చూస్తూ ఉన్నాడు. లడ్డు కావాలా నాయనా?
ఇంకా ఇక్కడ విగ్రహాలు నేను చూస్తూ ఉంటే మన కమిటీ మెంబర్స్ అమ్మోళ్ళు ఎక్కడున్నారా అని చూస్తే వీళ్ళందరూ ఒక విగ్రహం దగ్గర అలా చూస్తూ నిలబడ్డారు. ఆయన శివుడి రూపంలో చాలా బాగున్నాడు, కానీ మనం బుజ్జి వినాయక మండపంలో పట్టకపోవచ్చు అని చెప్పి ఇక్కడ కాదు ఇంకా వేరే కూడా ఉన్నాయి కదా అని చెప్పి మొత్తం చూసుకుంటూ వస్తున్నాం మా బ్రో. ఎన్ని చూసుకుంటాం, ఇక్కడ చాలా మోడళ్ళు ఉన్నాయి, పాతవి కొత్తవి అన్నీ ఉన్నాయి, కానీ బుజ్జి వినాయకుడు మాత్రం ఇక్కడ లేడు, నేను ఇంకొక చోట ఉన్నాను అని చెప్తున్నట్టు నాకు అనిపించింది మా బ్రో. సరే అని చెప్పి ఇక్కడ చూసుకొని ఇక్కడ నుంచి బయలుదేరుతుంటే ముందుగానే ప్రణవ్కి మల్లిమావకి ఏమనిపించిందో వాళ్ళు ఒక మాట మాట్లాడతారు, వినండి. ఒంగోలులో మనం ఫస్ట్ చూసాం కదా, ఆ వినాయకుడు కానీ మంగమూరులో టెన్షన్ వినాయకుడు కానీ ఈ రెండింటిలోనే ఆంటీకి మహారాజాది నచ్చిన ఈ సంవత్సరం వినాయకుడు ఒంగోలులో అటెందుకు ఇది కదా, అది ఒకటే కదా. విన్నారు కదా, ఇంకా ఇదే హింటు, దీనికి మించి నేనేం చెప్పలేను. ఇంకా మనం చాగోల్లోని 4వ స్టాల్లోకి వచ్చేసాము. ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి, అన్ని కొత్త మోడల్సే, పాతవి కూడా ఉన్నాయి. మాకైతే నచ్చింది మన బుజ్జి వినాయకుడు అనుకుంది మాత్రం ఇక్కడ గరుత్మంతుడి మీద ఉన్నారు కదా ఈయన, ఇంకొకటి హంస మీద ఉన్నాడు, అది హంసనా నెమల అనేది తెలియదు. ఇవి రెండు అయితే చాలా బాగా నచ్చినాయి, కానీ మన బుజ్జి వినాయకుడు ఈయన కాదు అనిపిస్తుంది మా బ్రో. అందుకే ఇక్కడి నుంచి కూడా నీరసంగా బయలుదేరిపోయాము. ఇంకా చాగోల్లో ఇంకా ఒకే ఒక్క స్టాల్ ఉంది. ఇక్కడికి మనము పోయినసారి 2025లో మనం బుజ్జి వినాయకుడిని తీసుకొని వచ్చింది ఇక్కడి నుంచే, అందుకని చాలా నమ్మకంతో బయలుదేరాము. కానీ ఎక్కడో నాకేదో మన బుజ్జి వినాయకుడు ఉన్నాడా లేదా అనే దానిలో ఇక్కడ కూడా లోపలికి వచ్చేసాను మా బ్రో. ఎందుకంటే ఇక్కడే మనకి లాస్ట్ ఆప్షను, ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో అంటే ఒంగోలు దగ్గరలో చూసుకోవటానికి. ఇంకా ఇక్కడ కూడా చూసుకుంటూ వస్తున్నాం మా బ్రో. అక్కడ చూసుకుంటూ వస్తే మన కమిటీ మెంబర్స్కి కానీ నాకు కానీ అమ్మకి కానీ ఇక్కడ మన బుజ్జి వినాయక స్వామివారు ఉన్నట్టు అనిపించలేదు మా బ్రో. అదే బాధతో ఇంకా అక్కడి నుంచి కూడా నాయన బుజ్జి వినాయక ఎక్కడున్నావు నాయన అని అర్థం కాక ఇంకా అక్కడి నుంచి అమ్మని కమిటీ మెంబర్స్ని తీసుకొని ఒంగోలు బయలుదేరిపోయాం మా బ్రో. ఉదయం నుండి ఆ మూగ ఎండలో తిరిగి ఒంగోలు నుంచి చాగోలు దాకా వచ్చాము. ఇంకా మన బుజ్జి వినాయక స్వామివారు మనకి దొరకలేదనే బాధతో అలాగే వస్తుంటే నీరసపడిపోయారు అందరూ. ఇంకా సరే అని చెప్పి హోటల్కి వెళ్ళి హోటల్లో భోజనం చేసుకొని ఒంగోలు బయలుదేరదామని చెప్పి అలా హోటల్లో వచ్చి కూర్చున్నాం. ఫుడ్ ఎలా ఉందో ఒకసారి వరుణ్ గారిని అడుగుదాము. ఎరా వరుణ్, ఎలా ఉంది ఫుడ్? వావ్ అంటే ఆ టైంలో ఇంకా అది ఉన్నది ఇంకా నోట్లోకి ఏమేలా కానీ అంతే బాగుంటుంది మా బ్రో. ఇంకా తినేసి బయటకు వస్తే వరుణ్ ఎక్స్ప్రెషన్ చూడండి, అబ్బా సాయిరామ్ అనుకున్నాడు. మరైతే ఇంకా అలా ఒంగోలుకి బయలుదేరిపోయాము. మధ్యలో టోల్ గేట్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది మా బ్రో. ఇంకా అది అలా చూసుకొని అమ్మో అనుకొని ఇంకా ఇలా ఒంగోలుకి ఇంకా సాయంత్రానికి ఒంగోలు వచ్చేసాము మా బ్రో. సాయంత్రానికి వర్షం పడింది. ఇంకా పక్కన రోజు మళ్ళీ బయలుదేరిపోయాము. ఈసారి లక్ష్మీ గణపతి ఆశీస్సులు గట్టిగా ఉండాలని గట్టిగా మొక్కని మరీ బయలుదేరాము మా బ్రో. జై జై భుజం. అంతలో అమ్మమ్మ ఫోన్ చేసి ఇంట్లో సర్ది పెడుతున్నాను అమ్మవారికి, ఆషాఢ మాసం మొదలైంది కదా అంటే అక్కడికి వెళ్ళి అమ్మవారి దీవెనలు తీసుకొని ఇంకా ఆమె ప్రసాదం కూడా తీసుకొని అంతా మంచి జరగాలి, మనకి బుజ్జి వినాయకుడు ఈరోజు ఖచ్చితంగా దొరకాలి అని చెప్పి ఆల్రెడీ రాత్రి అంతా డిస్కషన్ జరిగింది. ఒక బుజ్జి వినాయక స్వామివారు నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి మాకు చెప్తూ ఉన్నారు. ఇంకా ఆయనే మన బుజ్జి వినాయక స్వామివారు అని చెప్పి ఇంకా అమ్మని తీసుకొని మన కమిటీ మెంబర్స్ని తీసుకొని మనం బయలుదేరిపోయాం మా బ్రో. ఈ రోజు మాత్రం మనకి మన బుజ్జి వినాయకుడు ఖచ్చితంగా దొరుకుతాడు అని చెప్పి బయలుదేరాం మా బ్రో. ఎందుకంటే రాత్రి నుండి మనల్ని ఎవరిని కమిటీ మెంబర్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని నిద్రపోనీయకుండా నేను ఇక్కడే ఉన్నాను, మీరు ఎక్కడెక్కడో వెతుకుతున్నారు ఏంటి అని చెప్పి చెప్తున్నాడు. అది ఎక్కడో కాదు, మన ఒంగోలులోని మంగమూరు రోడ్లో బిఎంకే ఆర్ట్స్లోని విగ్రహం మా బ్రో బుజ్జి వినాయకుడిది. ఇంకా ఇక్కడికి వచ్చి అడిగేటప్పటికి ఆ బుజ్జి వినాయకుడు బుక్ అయిపోయింది అన్నట్టు మాట్లాడారు. కానీ ఇక్కడ మన తమ్ముడు మనోజ్ చాకచక్యంగా మంచిగా అతనితో మాట్లాడి ఎంత నీట్గా అంటే వాళ్ళతో బేరం
బేరం ఆడి అది కావాలి, అదే బుజ్జి వినాయకుడు కావాలి మా అన్న వాళ్ళకి అని చెప్పి బాగా మాట్లాడి మన బుజ్జి వినాయకుడికి మనకి సొంతం చేశాడు మా బ్రో మనోజ్. అందుకని వాడికి థ్యాంక్ యూ. ఇంకా మనం మన బుజ్జి వినాయకుడిని మనము సెలెక్ట్ చేసాం, అలాగే బుక్ చేసాం మా బ్రో. అందుకే స్వామివారి పేరు విగ్రహం మీద రాసేస్తున్నాను మా బ్రో. జై బుజ్జి వినాయక, జై బుజ్జి వినాయక. అదిగోండి మా బ్రో, ఈ సంవత్సరం మన స్వామివారిని స్పాన్సర్ చేస్తుంది ఎవరో కాదు, మా ఫ్రెండ్ సూర్య సేటుగాడు గెడ్డం సూర్యప్రకాష్. జై గణేష, బుజ్జి గణేష. ఇవాళైతే మన బుజ్జి వినాయక స్వామివారిని బుక్ చేయడానికి మన ఒంగోలులో ఉన్న బియ్యం క్యాట్స్కి అయితే వచ్చాము. గత 3 రోజులుగా మేము ఒంగోలులో ప్రతి ఒక్క చోట తిరిగాము, చాగోలు వెళ్ళాము, బేస్ కాలేజ్ మొత్తం. కానీ మాకు ఎక్కడైతే మాకు ఈ సంవత్సరం మేము ఏదైతే స్వామి పెట్టాలనుకున్నామో ఆ స్వామి మాకు బుక్ చేద్దామన్నా మాకు అక్కడ అంత విగ్రహాలు అయితే అంతగా మాకు చూసినంత మాకు అంత అనిపించలేదు స్వామి విగ్రహాలు. ఇంకా చివరికి మన ఒంగోలులో అయితే మన బియ్యం కార్డ్స్ అయితే మన బుజ్జి వినాయక స్వామిని బుక్ చేశాము. బుజ్జి వినాయకుడిని బుక్ చేయడం చాలా ఆనందంగా ఉంది. జై బుజ్జి వినాయక, 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 జై బుజ్జి వినాయక. ఈ పాదం పుణ్యపాదం. ఈ స్వామివారి రిసిప్ట్ చేతికి తీసుకున్నాక నేను స్వామివారి పాదాల మీద పడి కళ్ళలో నుంచి నీళ్ళు, ఆనందం, ఎంత ఎమోషన్ అంటే మా బ్రో, నన్ను తిప్పి ఎక్కడున్నావయ్యా అని చెప్పి టెన్షన్ పెట్టేశాడు మా బ్రో స్వామివారు. ఇంకా ఆయనకి అన్నీ చెప్పుకొని, నువ్వే నా బుజ్జి వినాయకుడే నాయన, ఇంకా నువ్వే రావాలి, నువ్వే చూసుకోవాలి, నీ మీదే అన్నీ నేను పెట్టేసుకున్నాను, అందరినీ బాగా చూసుకో స్వామి అని చెప్పి ఆయన పాదాల మీద పడి మొక్కుకున్నాను మా బ్రో. ఇంతకన్నా నేను చేసేది ఏం లేదు. నాకు శక్తి ఉన్నంతకాలం మా బుజ్జి వినాయకుడిని తీసుకొని వచ్చి ప్రతిరోజు పూజ చేసుకుంటాను మా బ్రో, ప్రతి వినాయక చవితికి. ఇంకా అంతకన్నా ఏం చెప్పేది లేదు. నేను నా బుజ్జి వినాయకుడు, ఇంకా నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరందరూ రెడీగా ఉండండి. ఇక్కడి నుంచి చాలా అంటే చాలా అద్భుతంగా ఆనందమైన వీడియోలు అన్నీ వస్తాయి. స్టే ట్యూన్. జై బుజ్జి వినాయక, జై జై బుజ్జి వినాయక.